అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. బాబు రాజేష్, నా కూతురు చేసిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అమ్మ వింధ్య, దయచేసి నన్ను క్షమించు. మౌనిక చేసిన తప్పుకి నేను ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను. రాధిక, నువ్వేం తప్పు చేశావు? నీకెందుకు శిక్ష పడాలి? వామ్మో వామ్మో, ఇంత పెద్ద సీన్ని ఒక్క నిమిషంలో తిప్పేసింది. మా అత్త ప్లేట్ రివర్స్ చేసి డ్రామా మొదలుపెట్టి వాణి పిన్ని గారిని నమ్మించేసింది. జగత్కిలాడి. అమ్మ వింధ్య, అత్తయ్య, నా కాపురం నిలబెట్టారు అత్తయ్య. థ్యాంక్స్ అత్తయ్య. పాపం, వింధ్య కోసం రాజేష్, రాజేష్ కోసం వింధ్య బ్రతుకుతున్నారు. వీళ్ళిద్దరినీ వేరు చేసుంటే ఈ 2 ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయి ఉండేవి. ఒక విధంగా వీళ్ళిద్దరే కాదు, పాపతో కలిపి 3 జీవితాల్ని నువ్వు కాపాడావు. కాపాడింది నేను కాదు, సంధ్య. మాస్టారు, మీరొచ్చి నా జీవితాన్ని కాపాడారు. అసలు ఎలా జరిగింది ఇదంతా? అమ్మా వింధ్య, నాకు సంధ్య 2 రోజుల క్రితమే ఫోన్ చేసిందమ్మా. నువ్వేమో అంతా బాగానే ఉందని చెప్తున్నావు, కానీ ఆల్రెడీ సంధ్యకి అనుమానం వచ్చింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని మనకు తెలియదు కదమ్మా. పెళ్లి చూపులనైతే ఆపగలిగాం, కానీ మౌనిక రాధికలు కలిసి మళ్ళీ ఏదైనా మాయ చేస్తారేమోనని ఈ కేసు గురించి స్పీడప్ చెయ్యమని సంధ్య నా సాయం కోరింది. పరిస్థితి చెయ్యి దాటిపోకూడదని నేను వెంటనే పోలీసుల్ని రంగంలోకి దించి అన్ని సాక్ష్యాలు బయటకు తీసి ఇక్కడికొచ్చేసరికి ఇదిగో ఈ సమయమైందమ్మా. ఈ క్రెడిట్ అంతా మన సంధ్యదేనమ్మా. సంధ్య, నీ రుణం తీర్చుకోలేనే. చచ్చా, ఏం మాటలే అవి? నువ్వు నాకు తప్ప, నీకు నేను తప్ప మనకెవరున్నారే? సంధ్య, తప్పైపోయిందమ్మా. మీ స్నేహం వల్ల
నష్టం అనుకున్నానే కాని మీ స్నేహం వల్ల ఎప్పుడూ లాభమేనమ్మా. మీ స్నేహం ఎప్పటికీ ఇలాగే కలకాలం కలిసి ఉండాలమ్మా. ఈ హ్యాపీ మూమెంట్లో అందరం కలిసి ఒక సెల్ఫీ దిగుదామా? కరెక్ట్ గా చెప్పారు మావయ్య. సంధ్య రా, మాస్టారు మీరు కూడా రండి. రా సంధ్య. సంధ్య 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 గారు సంధ్య సంధ్య గారు సంధ్య ఏమైందమ్మా? సంధ్య ఏమైందమ్మా? అమ్మా. సంధ్య గారు సంధ్య 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 అయ్యో, సంధ్య సంధ్య ఏమైందమ్మా? ఏమైంది? సంధ్య ఏమైంది? సంధ్య గారు సంధ్య సంధ్య ఏమైంది? సంధ్య ఏమైంది? సంధ్య సంధ్య అమ్మా సంధ్య, సంధ్య గారు ఏమైందమ్మా? సంధ్య 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 గారు సంధ్య సంధ్య అమ్మా సంధ్య, సంధ్య గారు సంధ్య 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 గారు సంధ్య సంధ్య ఏమైంది? డాక్టర్ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది. లోపలికి తీసుకెళ్ళండి. సంధ్య మీరు ఆగండి ఇక్కడే. అత్తయ్య నాకు భయం వేస్తుంది. సంధ్యకేం కాదు కదా? ఏమండి, సంధ్యకేమీ కాదు కదా? వింధ్య, నువ్వు అధైర్యపడకు. మన జీవితం బావుండాలని ఎప్పుడూ పరితపించే సంధ్య గారికి దేవుడు అన్యాయం చేయుడు. తనకేమీ కాదు, నువ్వు బాధపడొద్దు. ఇదంతా నా వల్లే. నేను మూర్ఖంగా ఆలోచించడం వల్లే ఇలా జరిగింది. అప్పటికి సంధ్య వద్దత్తయ్య వద్దత్తయ్య అని చెప్తూనే ఉంది. ఆవేశంలో నా పక్కనున్నది మంచివాళ్ళో చెడ్డవాళ్ళో తెలుసుకోకుండా నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. వింధ్య, నన్ను క్షమించమ్మా. ఇలా జరుగుతుందనుకోలేదు. వాణి, జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. రాజేష్, ఆలస్యం చేయకుండా శ్రీకర్కి వెంటనే ఫోన్ చేసి ఈ విషయం చెప్పు. ఏమని చెప్పండి నాన్న? ఈ విషయం తెలిస్తే పార్వతత్తయ్య సంధ్యని క్షమించదు. ఎప్పటికే నా వల్ల సంధ్య పైన చాలా ద్వేషం పెంచుకుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సంధ్య హాస్పిటల్లో ఉందని తెలిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. వింధ్య, అలా అని వాళ్ళకి విషయం చెప్పకుండా దాచలేం కదా. రాజేష్, సంధ్య కుటుంబానికి ఈ విషయం తెలియాలి. నువ్వు శ్రీకర్కి ఫోన్ చేసి సంధ్య హాస్పిటల్లో ఉందన్న విషయం వాళ్ళకి చెప్పు. వెళ్ళు, వెంటనే ఫోన్ చేయి. అలాగే అమ్మా. అత్తగా పనికిరాను, తల్లిగా పనికిరాను. నేను ఇంట్లో ఉండటం కూడా వీళ్ళకి ఇష్టం ఉందో లేదో తెలియదు. నేను వాళ్ళ మంచి కోరే చెప్తానని ఒక్కరు కూడా నన్ను అర్థం చేసుకోరు. డాక్టర్ వచ్చి ఆరోగ్యం బాగోలేదు, జాగ్రత్త జాగ్రత్త అని చెప్పిన తర్వాత కూడా ఈవిడ గారు వెళ్ళిపోయారు. నా మాటకి విలువ ఇవ్వకపోయినా కనీసం డాక్టర్ చెప్పిందైనా వినాలి కదా. ఆవిడ గారు అడగడం, ఈయన గారు పంపించడం. అబ్బా అబ్బా. అమ్మా, ఈ కోపంలో అవి కుట్టడం అవసరమా? ఏం చేయమంటావే? చిరిగిపోయిన బట్టలు కుట్టుకుంటున్నాను. ఇంకేం చేయమంటావు? మీ అన్న మీ వదిన చేసే ఘనకార్యాలు చూస్తూ తల పట్టుకుని మూలన కూర్చోమంటావా? అమ్మా, నువ్వలా బాధపడకు. వదినకేం కాదు, సేఫ్ గానే తిరిగొస్తుంది.
రాజేష్ అన్నయ్య కాల్ చేస్తున్నాడేంటి? అన్నయ్య, 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 రాజేష్ అన్నయ్య కాల్ చేస్తున్నాడు. రాజేష్ గారు, శ్రీకర్ గారు, సంధ్య సంధ్యకి ఏమైందండి? చెప్పండి. సంధ్య గారు హాస్పిటల్లో ఉంది. మీరు తొందరగా బయలుదేరి వచ్చేయండి. హాస్పిటల్లోనా? ఏమైందండి? ఏం మాట్లాడుతున్నారు? నా సంధ్యకి ఏమైందో చెప్పండి. మీరు ముందు రండి, చెప్తాను. పట్టుకో. శ్రీకరం, ఒరే ఒరే శ్రీకరం, ఆగరా శ్రీకరం, సంధికేదో అయినట్టుంది. పద పద. వింధ్య, నువ్వే ఇలా ధైర్యం కోల్పోతే ఎలా? ఏమండి, సంధ్యకేం కాదు కదా? సంధ్య క్షేమంగా తిరిగి వస్తుంది కదా? తన కడుపులో బిడ్డకి ఆ దేవుడు అన్యాయం చేయడు కదా? వింధ్య, నువ్వు భయపడొద్దు. సంధ్యకి ఏమీ కాదు. దేవుడున్నాడు. శ్రీకర్ గారు, పార్వతత్తయ్య పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. భగవంతుడా, సంధ్య జీవితాన్ని కాపాడు తండ్రి. డాక్టర్, ఎలా ఉంది? మాక్సిమం మా వంతు ప్రయత్నం మేం చేశాం. తల్లినైతే కాపాడగలిగాం, కానీ తన కడుపులో ఉన్న బిడ్డని బిడ్డకి ఏమైంది? చెప్పండి డాక్టర్. చెప్పండి డాక్టర్, బిడ్డకేమైంది? అబార్షన్ జరిగిపోయింది. తల్లిని కాపాడడానికి కడుపులో ఉన్న బిడ్డని తీయాల్సొచ్చింది. ఐఎమ్ సారీ. మా ప్రయత్నం మేం చేశాం. ఇంకా దురదృష్టం ఏంటంటే తను మళ్ళీ తల్లయ్యే అవకాశం కోల్పోయింది. తనకింకా పిల్లలు పుట్టరు. సారీ. అత్తయ్య, ఇందులో సంధ్య తప్పేమీ లేదత్తయ్య. తప్పంతా నాదే. సంధ్యని ఏమీ అనొద్దు. ఎంతమందిని పొట్టలు పెట్టుకుంటావే పాపిష్టిదానా! పార్వతమ్మ గారు, క్షమించండి. మీరనే ప్రతి మాట నాకు తగలాలి. దీనంతటికీ కారణం నేను. దీంట్లో సంధ్యది కానీ వింధ్యది కానీ ఏ తప్పు లేదండి. ఇందులో మీ తప్పేమీ లేదు వాణిగారు. మీరెంత మంచివారో. పంతానికి వెళ్తే మీరెంత దూరం వెళ్తారో నాకు తెలుసు. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది వీళ్ళ స్నేహం వల్లే కదా. వీళ్ళ స్నేహం వల్లే మొదటి బిడ్డని ఈ చేతులతో
మట్టిలో పూడ్చాల్సి వచ్చింది. ఇప్పుడు సంధ్యకి అబార్షన్ అయ్యింది. మా ఇంటికి వారసులు లేకుండా చేశావు. శ్రీకరం, ఇంత జరిగిన తర్వాత నీకు నీ భార్య కావాలనుకుంటే నీ కర్మ. నేనిప్పుడు ఈ క్షణమే చెప్తున్నాను, సంధ్య ఈ రోజు నుంచి నా ఇంటి కోడలు కాదు. నేను తనకి అత్తని కాను. నాకు సంధ్యకి ఉన్న బంధం తెంచేసుకుంటున్నాను. మేడం, మీరు పేషెంట్ని చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. సంధ్య ఎలా ఉంది? ఎలా ఉందంటే ఏం చెప్పవేంటే? ఇప్పుడు మా అత్తయ్య మాట్లాడిన మాటలన్నీ విన్నాను. ఆవిడికి నాకు ఏ సంబంధం లేదన్నారు. డాక్టర్ ఏమో నా జీవితంలో అమ్మ నవ్వలేను అని చెప్పారు. ఏ బిడ్డని కూడా దూరం చేసుకున్నాను. నేనెంత దురదృష్టవంతురాలే. నువ్వు అమ్మవి కావని ఎవరు చెప్పారు? ఏమండి, ఆ రోజు మన కాపురం నిలబెట్టడానికి సంధ్య తన కూతుర్ని నా చేతుల్లో పెట్టింది. ఇప్పుడు తన కాపురం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నా స్వార్థాన్ని నేను చూసుకోలేనండి. మన పాపని తనకిచ్చేద్దామండి. అలా చేయడమే న్యాయం వింధ్య. సంధ్య గారు, మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళి మీ కాపురం నిలబెట్టుకోండి. మా అమ్మకి నాన్నకి నేను సమాధానం చెప్పుకుంటాను. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఉన్న సమస్యలు చాలా అన్నట్టు మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చుకోవాలా? నా భర్త నేను తనని మోసం చెయ్యనని నన్నెంతగానో నమ్ముతున్నాడు. ఆయనకి ఇప్పుడు నిజం తెలిస్తే కొత్త సమస్యలు వస్తాయి. సంధ్య, నేను చెప్పేది విను. నేను చెప్పేదే నువ్వు విను. ఇది నీ జీవితం. ఒక్కసారి నేను మాటిచ్చిన తర్వాత, ఒకసారి నా కూతుర్ని మీ చేతుల్లో పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుంటే నా జీవితానికి అర్థం ఉండదు. నేనిచ్చిన మాటకి విలువే ఉండదు. అది కాకుండా మీరేదో నా జీవితాన్ని ఉద్ధరిద్దామని ఆలోచిస్తే ఇప్పుడు నాకు కష్టాలు నష్టాలే తప్ప ఏమాత్రం సంతోషమే ఉండదు. అప్పుడు నాకు అబార్షన్ అయిందన్న బాధ కంటే కూడా, నాకు పిల్లలు పుట్టరనే బాధ కంటే కూడా, మీ దగ్గర పెరుగుతున్న మీ కూతుర్నిస్తే మా అత్తయ్యకి నా భర్తకి నేను చేసిన మోసం తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి ఆ బాధే ఎక్కువ అవుతుంది. వింధ్య, నీకు గుర్తుందో లేదో, ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకూడదు అన్నావు. రాజేష్ గారికి తెలిసినప్పుడు నువ్వెంత బాధపడ్డావో, ఎంత గొడవ చేశావో నువ్వు మర్చిపోయావేమో, కానీ నేను మర్చిపోలేదు. రాజేష్ గారు, ఆ పాపకి వాణి అత్తయ్య గారు వాళ్ళమ్మ పేరు పెట్టుకున్నారు. అంతెందుకు, ఆ బిడ్డ మీ వంశంలో పుట్టలేదు అనే విషయం తెలిసాక ఆవిడ వింధ్యని దూరం చేసుకోవాలని చూశారే కానీ పాపని దూరం చేసుకోవాలనుకోలేదు. ఎందుకంటే ఆ పాప మీద అంత ప్రేమ పెంచుకుంది.
ఇప్పుడు మీరు నిజం చెప్పి మీ దగ్గరున్న కూతుర్ని నాకిచ్చేస్తే అటు మీరు సంతోషంగా ఉండరు, ఇటు నేను సంతోషంగా ఉండలేను. అందుకే నా మీద మీరు ఒట్టేశారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారమే వెంటనే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. సంధ్య, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? వింధ్య, నా మాట వినకపోతే నేను చచ్చినంత ఒట్టే. కాదంటే మన స్నేహం మీదొట్టే. రాజేష్ గారు గతంలో వీసా అప్లై చేశారు. 10 రోజుల క్రితమే వీసా అప్రూవ్ అయ్యింది. మీరిద్దరూ పాపని తీసుకుని దూరంగా అమెరికా వెళ్ళిపోండి. సంధ్య, నేను ఈ ఊరు వచ్చింది నీ కోసం. అలాంటిది నిన్ను వదిలేసి నేను ఎలా వెళ్తాను? నేను బ్రతికుండాలి అంటే నా మాట కాదనద్దు. వింధ్య, నా మీద ఒట్టేశావు కదా, మాట తప్పితే నేను చచ్చిపోయినట్టే లెక్క. నా దగ్గర మాట తీసుకుని నీ నుంచి నన్ను దూరంగా పంపిస్తున్నావు కదా, వెళ్ళిపోతాను. నీకిచ్చిన మాట కోసం బాధని దిగమింగుతూ నేను దూరంగా వెళ్ళిపోతాను. సంధ్య గారు, మీరింత కఠినమైన నిర్ణయం తీసుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదండి. వింధ్యతో ఒట్టు వేయించుకున్నారు. వెళ్ళిపోతాం. మీరు కోరుకున్నట్టుగానే పాపని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాం. వాళ్ళకి ఇష్టం లేకపోయినా వింధ్యని రాజేష్ గారిని దూరంగా పంపించేశాను. ఇక మీదట నా వింధ్య నా కంటికి కనిపించదు, వెళ్ళిపోయింది. ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. ఒక కూతుర్ని వింధ్యకిచ్చాను. కనీసం ఆ రెండో కూతురైనా బ్రతికుండుంటే నాకే పరిస్థితి వచ్చేది కాదు కదా.